మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. 1990లో యేసు ప్రభు తన కృపచేత నన్ను రక్షించిన తర్వాత ఆయన సేవ కొరకు నన్ను పిలిచాడు అండ్ ఆయన సాక్షిగా సేవకునిగా వాక్యపరిచారకునిగా నియమించాడు. అయితే నేను చాతకాని వాడిగా, మనుషులకు దూరంగా, మనుషులంటే ఇష్టపడని వ్యక్తిగా, మొహమాటం గలవాడిగా, మాటలాడడం చాతగాని వాడిగా ఉంటున్నప్పుడు నశించే ఆత్మల పట్ల భారమునిచ్చాడు అండ్ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన మహిమ కొరకు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం ద్వారా దేవుడు నాతో బలంగా మాట్లాడాడు. ఆ వచనం నా హృదయాన్ని మరి తన వశములోనికి తీసుకున్నది అని చెప్పొచ్చు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. సో దాన్ని బట్టి నేను సాక్ష్యం ఇవ్వడానికి, తర్వాత వాక్యం చెప్పడానికి, ఆయన నన్ను నిలబెట్టిన ప్రతి చోట ఆయన్ని గణపరచడానికి, ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించడానికి నన్ను నేను అప్పగించుకున్నాను. మొదట హైదరాబాద్ పట్టణంలో, తర్వాత రాష్ట్రంలో, తర్వాత దేశంలో, ఆ తర్వాత ఇతర దేశాల్లో దేవుడు నాకు గొప్ప ఆధిక్యతనిచ్చి, ధన్యతనిచ్చి, తన యొక్క వాక్య పరిచర్యకు నన్ను వినియోగించుకోవడం మొదలుపెట్టాడు. సో ఆ క్రమంలో నేను ఎన్నో దేశాలకు వెళ్ళడం జరిగింది అండ్ మరలా దేశాలకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను అర్జెంటీనాలో ఉన్నాను. సౌత్ అమెరికాలోని ఒక కంట్రీ అర్జెంటీనాలో బ్యూనస్ ఐరెస్ నుండి, అది క్యాపిటల్ అన్నమాట, అక్కడ నుండి 3 గంటల 40 నిమిషాలు ఫ్లైట్ తీసుకొని ఉషువాయియా అనేటువంటి సిటీకి వచ్చాను. సో ఇప్పుడు నేనున్నది ఉషువాయియా ఎయిర్పోర్ట్లో. అండ్ ఉషువాయియాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ సిటీ, ఎండ్ ఆఫ్ ది ఎర్త్ సిటీగా దీనికి గుర్తింపు. లోకం యొక్క చివరి పట్టణం, లేకపోతే భూమి యొక్క చివరి పట్టణం, లేక భూదిగంత పట్టణం. మ్యాప్లో మీరు చూసినప్పుడు సదర్న్ మోస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా కనపడుతుంది. ఆ మ్యాప్లో అట్టడుగున చివర్లో ఉన్నటువంటి పట్టణం అన్నమాట. అండ్ నేను 2nd నవంబర్న రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి న్యూయార్క్ వచ్చి అక్కడ నుండి నా మిషన్ ట్రిప్ని ప్రారంభించాను. న్యూయార్క్ నుండి మొదట కోస్టారికా, సెంట్రల్ అమెరికన్ కంట్రీ, తర్వాత పానమా, అది కూడా సెంట్రల్ అమెరికన్ కంట్రీ. ఆ రెండిట్లో ముగించుకున్న తర్వాత సౌత్ అమెరికాకు వచ్చాను. అక్కడ మొదటి కంట్రీ కొలంబియా, తర్వాత పెరు, తర్వాత చిలీ, తర్వాత అర్జెంటీనా అండ్ ఇప్పుడు ఇది ఉషువాయియా. నా ఉషువాయియా బయట విపరీతమైనటువంటి చలి ఉంది అండ్ విస్తృతమైనటువంటి గాలి. సో అక్కడ రికార్డ్ చేసే ప్రయత్నం చేశాను, కొన్ని క్లిప్స్ మీకు చూపిస్తాను. అయితే అక్కడ కష్టంగా ఉండింది. ఆ గాలి చేత విపరీతమైనటువంటి ఆడియో డిస్టర్బెన్స్ కూడా రావడం అండ్ నోరు తెరిస్తే ఆ చలి వలన నోరు నాకు నొప్పి పుట్టడం, ముక్కు గారడం, ఇవన్నీ అవడం చేత నేనేం చేశానంటే ఉషువాయియా ఎయిర్పోర్ట్లోని ఈ బ్రీఫ్ క్లిప్ని మీ మేలు కొరకు రికార్డ్ చేస్తున్నాను. అర్జెంటీనా నా 62nd కంట్రీ, 62వ దేశం. మాటలాడడము చేతగాని వాడికి, మనుషులంటే ఇష్టపడని వాడికి, మనుషుల మధ్యలో ఉండదలుచుకోని వాడికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత లేకపోతే ధన్యత ఏంటో చూడండి. ఆయన చెప్పినట్టు ఆయన చేశాడు. 35 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను భూదిగంత పట్టణానికి, ఎండ్ ఆఫ్ ది ఎర్త్ సిటీకి తీసుకుని వచ్చాడు. నేను ఎప్పుడు ఊహల్లో కూడా అనుకోలేదు, కళల్లో కూడా అనుకోలేదు ఇట్లాంటిది జరుగుతుందని. సో ఈ యొక్క దేశాల్లో ముఖ్యంగా రోమన్ క్యాథలిసిజం ఎక్కువ, ఎందుకంటే స్పెయిన్ ఈ దేశాలను ఆక్రమణ చేసి, పరిపాలన చేసి, స్పెయిన్ యొక్క భాష, స్పానిష్ భాషని ఇక్కడ మరి వీరి మీద పెట్టడం చేత వారి కల్చర్, వారి భాష వీరిది అయిపోయింది. అందుకని ఇక్కడ ఎక్కువ మంది స్పానిష్లో మాట్లాడతారు. సో నేను ఇంగ్లీషు, స్పానిష్ రెండింటిని కూడా వాడాల్సి వచ్చింది. సాక్ష్యం ఇవ్వడానికి, వాక్యమును ప్రచురించడానికి, సువార్తను ప్రకటించడానికి. అండ్ ఈ
ఎండ్ ఆఫ్ ది ఎర్త్ సిటీలో దేవుడి వాక్యమును సువార్తను ప్రకటించుట. అపోస్తలుల కార్యములు 1:8 ఆయన చెప్పింది 35 ఏళ్లకి ఆయన నెరవేర్చాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఆయన ఎంత నీతిమంతుడు, అండ్ ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది దీన్ని బట్టి మనము తెలుసుకోగలుగుతున్నాం. బయట మనకు కనబడేటువంటి వాటర్, అది బీగల్ ఛానల్ అంటారు దాని వెనకాల కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. చార్ల్స్ డార్విన్ 1833లో HMS బీగల్ అనేటువంటి షిప్లో ఆయన ప్రయాణం మొదలుపెట్టి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ కొన్ని దినాలుండి ఆయన ఎవల్యూషన్ సిద్ధాంతం కొరకు రీసెర్చ్ చేశాడు, ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. దాని తర్వాత ఆయన ఫైనల్ రీసెర్చ్ కొరకు ఆయన ఇక్కడ నుండి 6000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈక్వడార్ అనే కంట్రీకి వెళ్ళి అక్కడ గ్యాలపాగోస్ అనేటువంటి ఐలాండ్స్లో దాన్ని చేసి ఎవల్యూషన్ థియరీని ప్రపంచానికి ఇచ్చాడు. అనేకులు నాశనం అయిపోవడానికి కారకుడయ్యాడు. సో దాన్ని బట్టి ఇక్కడ బీగల్ ఛానల్ అంటారు. బీగల్ ఛానల్ వెళ్ళి అటు ఇటు రెండు వైపులు, ఇటు అర్జెంటీనా వైపు అట్లాంటిక్ మహాసముద్రం, అటు చీలే వైపు పసిఫిక్ మహాసముద్రాన్ని తాకుతుంది. ఇక్కడ నుండి ఒక 1000 to 1200 కిలోమీటర్స్ దూరంలో మనకి అంటార్క్టికా కాంటినెంట్ అది వస్తుంది. సో ఆ షిప్స్ ఏవైతే పోర్ట్లో మనం చూస్తున్నామో అక్కడ నుండి 2 రోజుల ప్రయాణంలో అంటార్క్టికాకి మనుషుల్ని చేరవేస్తాయి. 5 దేశాలు ప్రపంచంలో అంటార్క్టికాకి తీసుకెళ్తాయి. ఒకటి సౌత్ ఆఫ్రికా, రెండవది ఆస్ట్రేలియా, మూడవది న్యూజిలాండ్, 4వది చిలీ, 5వది అర్జెంటీనాలోని ఉష్వాయియా. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అక్కడ నుండి కేవలము రీసెర్చ్ చేసే సైంటిస్టులు మాత్రమే పోతారు. టూరిస్టులకి అవకాశం బొత్తిగా లేదు. చీలే నుండి కొంతమంది పోతారు, ఎక్కువ శాతము ఇక్కడ ఉష్వాయియా నుండి, అర్జెంటీనా నుండి పోతారు. అండ్ అంటార్క్టికా ఎక్స్పిడిషన్ 10-day ట్రిప్ ఒక్క వ్యక్తికి 8 నుండి 10 lakhs, చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఈ చలి తట్టుకోవడం కష్టంగా ఉంటే ఇక అంటార్క్టికా చలిని మనలాంటి వాళ్ళు తట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. బట్ ఎనీవే, ఈ దేశంలో, ఈ పట్టణంలో దేవుడిని గణపరిచేటువంటి గొప్ప అవకాశమును దేవుడిచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. మరి నేను అర్జెంటీనాకు వచ్చినప్పుడు అక్కడ వీసా నాది చెక్ చేసిన తర్వాత నాకు వారు లోపలికి అలౌ చేసినప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్కి కరపత్రం ఇచ్చాను. తర్వాత ఎయిర్లైన్లో నేను ఉష్వాయాకు వచ్చినప్పుడు ఏరోలీనియస్ అర్జెంటీనస్ అనేటువంటి ఎయిర్లైన్ యొక్క 2 ఎయిర్ హోస్టెస్లకి కరపత్రం ఇచ్చాను, ఇంగ్లీష్ ట్రాక్ట్ ఇచ్చాను, చదవమన్నాను. వారు తీసుకున్నారు, థ్యాంక్స్ చెప్పారు. అట్లా అనేక రకాలుగా. అండ్ స్పానిష్ భాషలో గూగుల్ ట్రాన్స్లేట్ వాడి సువార్తను స్పానిష్ భాషలోనికి మార్చి దాన్ని ఆడియో వినిపించడం, లేకపోతే దాన్ని వారి భాషలో చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం, అట్లా ఎంతోమందికి. అండ్ వ్యక్తిగతంగా చెప్పడం. సో ఈ ప్రకారము ఒక చేతకాని వాడిని దేవుడు తన గొప్ప కార్యముల కొరకు ఎలా వాడుకుంటాడు, ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఆయన చెప్పింది ఎలా చేస్తాడు అన్నది మిమ్మల్ని బలపరచడానికి నేను ఇది మీ ఎదుటకి తీసుకుని వస్తున్నాను. నమ్ముట నీ వలననైతే సమస్తము నీకు సాధ్యమని చెప్పాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ఆయనే చెప్పాడు కనుక దాని ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనకు చెప్పినటువంటిది ఆయన సమయంలో, ఆయన చిత్త ప్రకారం సమస్తమును తప్పకుండా చేస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో తప్పకుండా దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోండి. మీరు రక్షించబడితే ఇతరులకు రక్షణ సువార్త చెప్పడం మీ ప్రథమ కర్తవ్యం. అండ్ మీరు రూపాంతరపరచబడుతూ ఉంటే మీరు తప్పకుండా రక్షణ సువార్తను చెప్తారు, ఇతరులు కూడా మీ ద్వారా రూపాంతరపరచబడతారు. సో చివరి దినాల్లో యేసు రాకడ అతి సమీపముగా ఉన్నటువంటి ఈ సమయంలో మనలో ప్రతి ఒక్కరూ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను నశించే వారికి ప్రకటించడానికి అండ్ నిత్య రాజ్యంలో నిత్య జీవముతో వారు ప్రవేశపెట్టబడ్డానికి సాయశక్తుల ప్రయత్నం చేయాలి. ప్రతినిత్యము ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. అట్లా దేవుడు మిమ్మల్ని దీవించి వాడుకొనుగాక. నిత్యమైనటువంటి మేలు మీ ద్వారా ఇతరుల జీవితాల్లో దేవుడు కలుగజేయునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కేవలము యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి అయిన దేవునికే చెల్లునుగాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.